Recording in progress. రైట్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో తెరుమ అనే పోర్షన్ నుంచి మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ పోర్షన్లో ఇప్పటిదాకా మనము ముఖ్యమైనటువంటి కొన్ని మాటలు, దేవుని మందిరానికి ఉన్నటువంటి కొన్ని పేర్లు మీకు జ్ఞాపకం చేస్తాం. దేవుని మందిరానికి ఉన్నటువంటి పేర్లు, మందిరము అంటానికి ఏ ఏ పేర్లు ఉన్నాయి, ఏ ఏ పేర్లతో మందిరాన్ని పిలుస్తాము అది మాట్లాడుకుందాం. సో ముందొకసారి నాతో పాటు 25వ అధ్యాయం, నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం చదవండి. 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలన్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర, దాని ఎత్తు 3 మూరెడున్నర. దాని మీద మేలిమి బంగారు రేఖ పొదిగింపవలను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలను. అయ్యగారు వాయిస్ రావట్లేదండి. ఒకసారి రైట్. సో ఈ పేర్లు, ఈ నిర్గమాకాండం 25వ అధ్యాయము నుంచి ప్రారంభమవుతున్నటువంటి దేవుని మందిరం యొక్క నిర్మాణంలో, ఆ మందిరం నిర్మాణ సంబంధమైనటువంటి విషయాల్ని ఆధారం చేసుకొని ప్రత్యేకమైనటువంటి పేర్ల గురించి మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఒక్కొక్క పేరు ఎందుకుంది, హీబ్రూలో ఆ పేరుకి అర్థం ఏంటి, హీబ్రూలో పేరుకి అర్థం ఏంటి, తర్వాత హీబ్రూ పదం, తర్వాత దాని అర్థం, ఇలాగా ఒక్కొక్క విషయాన్ని మనం మాట్లాడుకుంటూ వస్తాం. సో మొట్టమొదట ప్రతి పదానికి, ప్రతి ఏదైతే వర్డ్ ఉందో ఆ పదంలో, అందులో నుంచి మందిరము అని మనం పిలిచినంత మాత్రాన అది కంప్లీట్ అవ్వదు. దేవుని వాక్యం హీబ్రూలో ఉన్నట్టుగా చూస్తూ వెళ్ళటం చాలా మేలు. మనకి మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా ఈ పరిశుద్ధ మందిరాన్ని సూచించే హీబ్రూ పదాలు. మొదటి పేరు మిష్కాన్ అనే పేరు చూస్తాం. మిష్కాన్ అనే మాటకి ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని లేదా మందిరాన్ని మిష్కాన్ అంట. గుర్తుపెట్టుకోవాలి, మిష్కాన్ అనే మాటకి నివాస స్థలము అని అర్థం. షఖాన్ అనే మాటకి
నివసించుట, డ్వెల్లింగ్ అని అర్థం. సంచరించుట లేదా నివసించుట అని అర్థం, వాసం చేయడం. సో ఆ షఖాన్ అనే పదం నుండి షకీనా అనే పదం వస్తుంది. అది ఫీమేల్ వర్షన్. సో పాయింట్ ఏంటంటే మిష్కాన్ అంటే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని నివాస స్థలం, పరిశుద్ధ దేవుని నివాస స్థలం అని అర్థం. దీన్ని మొదటిగా మిష్కాన్ అనే పదం గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యక్ష గుడారాన్ని, దేవుని మందిరానికి ఉన్నటువంటి వివిధమైనటువంటి పేర్లు. 25వ అధ్యాయం 8వ వచనాన్ని బేస్ చేసుకుని, వారు నాకు పరిశుద్ధ మందిరాన్ని నిర్మించవలను, అప్పుడు నేను వారి మధ్య నివసించదను. ఆయన నివసించడం కోసం, దేవుని సన్నిధి నివసించడం కోసం ఏర్పాటు చేసే మందిరం కాబట్టి దాని పేరు, ఆ యొక్క మందిరానికి ఉన్న పేరు మిష్కాన్. మొదటి పేరు మిష్కాన్. రెండో పేరు జ్ఞాపకం చేస్తాను. రెండో పేరు వచ్చేసి ఓహెల్ మోయద్. ఓహెల్ మోయద్, ఇంగ్లీష్లో స్పెల్లింగ్ చెప్తాను. OHEL, ఓహెల్ మోయద్, MOED, మోయద్. హీబ్రూలో ఆలెఫ్ హే లామెద్. ఓహెల్, ఆలెఫ్ హే లామెద్. తర్వాత మోయద్ అనే దగ్గర మెమ్ వావ్ ఐన్ దాలెద్. మెమ్ వావ్ ఐన్ దాలెద్. ఈ ఓహెల్ మోయద్ అనే పదానికి గుడారము అని అర్థం. సమావేశ గుడారము అని అర్థం, లేదా ప్రత్యక్ష గుడారము అని అర్థం. తెలుగులో మనకి, మన తెలుగు బైబిల్లో ప్రత్యక్ష గుడారము అని ఉంది కదా. అంటే ఈ ప్రత్యక్ష గుడారము అనే మాట, లేకపోతే సమావేశ గుడారము అనే మాట ఎందుకు వచ్చింది ఆ స్థలానికి అంటే, ఆ స్థలంలో నియమించబడినటువంటి సమయంలో కావచ్చు, నియామక కాలంలో కావచ్చు, అక్కడ దేవుడు తన ప్రజలను కలుసుకునే స్థలం. ఒకసారి వచనాన్ని గమనించండి. ఒకసారి ప్రతి మాట అక్కడ ఉన్నటువంటి పదాలని బేస్ చేసుకొని ఆ యొక్క మాట మనం చూస్తాం. అందులో 20 వచనం చూడండి ఒకసారి. 25వ అధ్యాయము 16వ వచనం. ఆ మందసంలో నేను నీకు ఇచ్చు శాసనం ఉంచవలను. 17వ వచనం. మరియు నీవు మేలిమి బంగారు కరుణాపీఠమును చేయవలను. దాని పొడవు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5. మరియు 2 బంగారు కెరూబులను చేయవలను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నక్షి పనిగా చేయవలను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠముతో తన రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా ఉండవలను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి మందసం మీద ఉంచవలను. చూడండి ఒకసారి 21వ వచనం. నేను నీకు ఇచ్చు శాసనంలో ఆ మందసంలో ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి, శాసనములు గల మందసము మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి. చూడండి ఒకసారి. కరుణాపీఠం మీద, శాసనములు గల మందసం మీద, కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును మీకు తెలియజెప్పెదను. ఓకే. సో నేను మీకు తెలియజెప్పడం కోసం, లేకపోతే నేను ఆజ్ఞాపించే నా మాటలు మీకు తెలియజేయడం కోసం
మిమ్మల్ని అందరినీ కలుసుకునే స్థలం కనుక దాని పేరు సమావేశ గుడారం లేదా ప్రత్యక్ష గుడారం. మిమ్మల్ని కలుసుకునే ప్లేస్ అది. ద మీటింగ్ టెంట్ అంటాం ఇంగ్లీష్లో. మీటింగ్ టెంట్, ఓహెల్ మోయద్. ఓహెల్ మోయద్. ఓహెల్ అనే మాటకి తర్వాత మోయద్. మోయద్ అంటేనేమో నియమించబడిన, నియామకమైనటువంటిది. తర్వాత ఓహెల్ అంటేనేమో గుడారం. సో సమావేశ గుడారము లేదా మీటింగ్ టెంట్ అని అర్థం. ఇది రెండో పేరు. ఓహెల్ అనే మాటకి గుడారం. ఈ మోయద్ అనే మాటకి నియమించబడిన సమయం, అపాయింటెడ్ టైం, అపాయింటెడ్ సీజన్ అని అర్థం. సో ఫైనల్గా రెండో పేరు ఓహెల్ మోయద్. మొదటి పేరు మిష్కాన్. మిష్కాన్ అంటేనేమో నివసించే స్థలం, దేవుని నివాస స్థలం కనుక మిష్కాన్ అంటాం. మీటింగ్ ప్లేస్ కనుక ఓహెల్ మోయద్ అంటాం. ఇక మూడవది ఏంటంటే దీన్ని ఏమంటామంటే చూడండి ఒకసారి, మిగ్దాష్ అని పిలుస్తాం. మిగ్దాష్. ఈ మిగ్దాష్ అనే మాటకి అర్థం ఏంటి? మీకున్న హీబ్రూ భాష పరిజ్ఞానాన్ని బట్టి మిగ్దాష్ అంటే అర్థం ఏంటి? ఎంతమంది ట్రై చేస్తారు చూద్దాం. మిగ్దాష్ అంటే అర్థం ఏంటి? మిగ్దాష్ మెమ్తో స్టార్ట్ అయ్యి ఏదైనా పదం వస్తే ఏం చేయాలి అర్థం చేసుకోవడానికి? పరిశుద్ధ స్థలం. ఫస్ట్ పదాన్ని విడదీసేటప్పుడు మెమ్తో స్టార్ట్ అయ్యే ప్రతి పదాన్ని ఫస్ట్ మెమ్ తీయాలి పక్కకి. మెమ్ పక్కకు తీస్తే ఏం పదం ఉంటుంది? కొదేష్. కొదేష్ అనే పదం ఉంటుంది. కొదేష్ అనే మాటకి కొదేష్ అంటే పరిశుద్ధత, హోలీ, పరిశుద్ధత, హోలీ అని అర్థం. సో మిగ్దాష్ అంటే ద హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలం. సో యూనో పరిశుద్ధ మందిరాన్ని, ఆ యొక్క టెంపుల్ ఉంది కదా, ఆ యొక్క దేవుని మందిరం అని పిలుస్తాం కదా, అని ఏమో పిలుస్తాం అంటే బేత్ హా మిగ్దాష్ అంటాం. బేత్ హా మిగ్దాష్. మిగ్దాష్ అంటేనేమో ద ప్లేస్ ఆఫ్ హోలీనెస్. ప్లేస్ ఆఫ్ హోలీనెస్. బేత్ అంటే ఇల్లు, పరిశుద్ధ దేవుని లేకపోతే పరిశుద్ధ స్థలము లేదా పరిశుద్ధ ఇల్లు అని అర్థం. బేత్ హా మిగ్దాష్. సో ఈ పేర్లు ఎందుకు చూడాలి? ఈ పేర్లు చూస్తే మనకేమర్థమవుతుంది అండ్ ఈ పేర్లకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? స్ట్రైట్గా చెప్తాను. ఈ పేర్లన్నీ చాలాసార్లు రకరకాల మాటలు చెప్తారు. రకరకాల డాక్ట్రిన్స్ లేకపోతే రకరకాల ఒపీనియన్స్ షేర్ చేస్తారు. బట్ అల్టిమేట్లీ ఏ కాలంలో అయినా సరే దేవుని ఆత్మ నివసించే స్థలం, పరిశుద్ధ స్థలం. ఇప్పటిదాకా ఎన్ని పేర్లు చెప్పాను నేను? మొదటి పేరు ఏం చెప్పాను? మిష్కాన్. రెండో పేరు ఏం చెప్పాను? ఓహెల్ మోయద్. తర్వాత మూడోది మిగ్దాష్. ఈ పేర్లన్నీ, ఆ పేర్లున్న స్థలం ఎక్కడుంటుంది తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం నుండి ప్రకటన దాకా ఎప్పుడుగైనా సరే, ఎక్కడైనా సరే ఈ స్థలం ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడ ఉంటుందంటే అవర్ బాడీ. దేవుడు నరుని నేల మంటితో నిర్మించి ఆ శరీరంలో తన జీవవాయువును అనగా పరిశుద్ధ దేవుని ఆత్మను లేదా దేవుని యొక్క వెరీ ప్రజెన్స్ని, ఒక దైవికమైనటువంటి ఒక ఆయన జీవవాయువును మనలో ఊదగా, అంటే
ఇదే మాటని పౌలు మాట్లాడుతూ కొత్త నిబంధనలో చాలాసార్లు మనము తెలియకుండా నమ్మే ఒక తప్పేంటో తెలుసా? తెలియకుండా నమ్మేది, వినేది లేదా బోధించేది, తెలియకుండానే నమ్మే ఒక ఒక హిడెన్ రాంగ్ థియరీ ఒకటి ఉంటుంది. దాన్ని ఏమంటామంటే రీప్లేస్మెంట్ థియరీ అంటాం. ఓకే, రీప్లేస్మెంట్ అంటే ఒక దాన్ని తీసేసి ఇంకో దాన్ని పెట్టారు, రీప్లేస్ చేయబడింది. ఏం రీప్లేస్ చేయబడిందంటే కవెనెంట్, నిబంధన రీప్లేస్ అయింది. రెండోది నిబంధన రీప్లేస్ అయింది. రెండోది ఇశ్రాయేలు ప్రజలకు బదులుగా ఇప్పుడు అన్యజనులు రీప్లేస్ అయ్యారు. ఓకే, సో ఎస్కటాలజీ లేకపోతే ఏం జరగబోతుందంటే సంఘం సపరేట్గా ఎత్తబడుతుంది, తర్వాత ఇశ్రాయేల్ వస్తారు. సో ఆ సపరేషన్ కానీ లేకపోతే ఈ రెండు చేయడాలు కానీ, 2 హౌసెస్ 2 ఇళ్ళు అని కానీ, లేకపోతే 2 వధువులు అని కానీ, లేకపోతే 2 నిబంధనలు అని కానీ, నిబంధన 2 అని లేదు, ఒకటో నిబంధన రెండో నిబంధన అని లేదు ఎక్కడ. కానీ మన ప్రీచింగ్లో కానీ లేకపోతే మనకు వినబడే చోట మనకేమని చెప్తామంటే ఇప్పుడు కొత్తది పాతది అంటే మన అవగాహనలో ఎలా ఉంటుందంటే కొత్తది ఒకటి పాతది ఒకటి అని అర్థం. కానీ అక్కడ కొత్తది పాతది అనే మాటకి 2 వేరు అని కాదు, ఉన్నదాన్ని అప్డేట్ చేయడం, ఉన్నదాన్ని మరలా రీఎస్టాబ్లిష్ చేయడం, నూతన పరచడం అంటాం. ఇప్పుడు బాప్తిజం తీసుకొని పైకి లేచిన తర్వాత పాత వ్యక్తే ఉంటాడు, కానీ నూతన పరచబడతాడు. అయితే ఇద్దరా ఒకరా అంటే ఒక్కరే రెండో జీవితం ప్రారంభించారు. అది ఎలాగో ఇది కూడా అలాగే. సో తెలియకుండానే దీన్ని బేస్ చేసుకొని, తెలియకుండానే ఈ రీప్లేస్మెంట్ని బేస్ చేసుకొని దేవుని ఆత్మకి, దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి విరోధమైనటువంటి, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా ఒకటి చెప్పబడ్డప్పుడు కామన్ జనరల్గా ఎత్తబడ్డ గురించి కానీ లేకపోతే జరగబోయే అంత్య దినాల గురించి కానీ మాట్లాడేటప్పుడు ముందు సంఘం ఎత్తబడుతుంది, తర్వాత అన్యజనుల సంఘం వధువు, ఇశ్రాయేలు ఏమో వేరే ఇంకా. సో వారికి నిబంధన స్థానం మళ్ళీ కేటాయించబడింది, వాళ్ళు తృణీకరించబడ్డారు. సో పౌలు భాషలో ఒక్కసారి పౌలు పత్రికలన్నీ చదవండి ఒకసారి, అందులో ఎక్కడ కూడా తృణీకరించబడ్డ అనే దాన్ని అలా చెప్పబడలేదు. నేను తృణీకరించబడ్డట్టు కానీ దాన్ని ఏమంటామంటే 1 కాదు 2 కాదు అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఎందుకు ఇవంతా జ్ఞాపకం చేస్తున్నానంటే దీన్ని బేస్ చేసుకొని క్రీస్తు యేసుకు ముందు దేవుని మందిరం అంటే యెరూషలేము మందిరం, క్రీస్తు యేసు తర్వాత మన శరీరమే దేవుని మందిరం. గమనించండి ఒకసారి, ఇది అప్పుడైనా ఇప్పుడైనా మన శరీరమే మొదట దేవుని మందిరం. ఇప్పుడు నేను మాట్లాడే మందిరానికి ఉన్న పేర్లు అని చెప్పేటప్పుడు ఆ మందిరాన్ని ఎక్కడో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారాన్ని, మోసే ప్రత్యక్ష గుడారం కావచ్చు, లేకపోతే యెరూషలేములో ఉన్న దేవుని మందిరం కావచ్చు, వీటి గురించి కంటే ముందు ఫస్ట్ ప్రయారిటీ మన శరీరం గురించి మాట్లాడుకుంటున్నాం. మన శరీరానికి ఉన్న పేర్లు ఇవి అనే సంగతి మర్చిపోవద్దు. ఐ ఆమ్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్, దట్స్ వై ఐ ఆమ్ ద మిష్కాన్. మినీ మిష్కాన్ నేను. అంటే దేవుని యొక్క ప్రజెన్స్ నివసించే స్థలం ఎక్కడంటే నా లోపల. ఒక వ్యక్తి లోపల దేవుడు నివసిస్తాడు, ఒక వ్యక్తిని ఆవరించి ఉంటాడు, ఒక వ్యక్తి లోపల బయట ఆవరించి ఉంటాడు. నీవు నా వెనుకను ముందును ఆవరించి ఉన్నావు. ఐఎమ్ ద మిష్కాన్. దేవుని పరిశుద్ధ సన్నిధి నివసించే స్థలం ఎక్కడంటే ఫస్ట్ పర్సన్, వ్యక్తి. ఆయన నిబంధన ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ తరంలో అయినా సరే, ఏ ఆది కాండంలో ఉన్న సృష్టించబడిన ఆదాము దగ్గర నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎక్కడైనా సరే దేవుని మందిరం అంటే మనం ఫస్ట్, వ్యక్తి ఫస్ట్. ఒక వ్యక్తిని ఎందుకని మనం చంపకూడదు? ఒక వ్యక్తిని అన్యుడైనా పరదేశైనా తృణీకరించకూడదు. ఎందుకని తృణీకరించకూడదు అంటే బికాస్ ద ఓన్లీ రీజన్, దేవుని పోలిక చొప్పున సృష్టించబడిన వాడు, అంతేకాకుండా దేవుని ఆత్మ నివసించేస్తా.
ఒకవేళ ఇప్పుడున్న అన్య అన్య సంబంధమైనటువంటి ఆచారాలను బట్టి, ఆ యొక్క మూర్ఖత్వాన్ని బట్టి, లేకపోతే అజ్ఞానాన్ని బట్టి, సో దేవుని ఎరగని జీవితం జీవిస్తూ ఉండొచ్చుగాక. కానీ ఏదో ఒక రోజున దేవుని మందిరంగా తిరిగి ఎస్టాబ్లిష్ చేయబడబోతున్నాడు. గమనించండి ఒకసారి. ఇశ్రాయేలు తీసుకొచ్చిన బంగారం ఎక్కడిది? ఇశ్రాయేలు తీసుకొచ్చిన వెండి ఎక్కడిది? ఇశ్రాయేలు తీసుకొచ్చిన ప్రతి వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది? అవన్నీ ఐగుప్తు నుంచి వచ్చాయి. ఐగుప్తీయులకు ఎక్కడిది? సో ఎక్కడిదైనా సరే, ఎవరిదైనా సరే ఒక దగ్గరికి తీసుకొచ్చి దేవుడు తనకి మహిమ వచ్చే విధంగా తన పరిచయలో తన మహిమార్థం వినియోగిస్తాడు. మరి చెప్తాను, అంటే దేవుని మందిరానికి వినియోగించబడిన బంగారము, వెండి తదితరమైనటువంటి వస్తువులన్నీ కూడా ఐగుప్తు నుంచి వచ్చాయి, ఐగుప్తు నుంచి తెచ్చారు. ఐగుప్తీయులకు అవన్నీ ఎక్కడివి అంటే వారు అమ్మిన ఆహారాన్ని బట్టి అవన్నీ వారి దగ్గర చేర్చబడ్డాయి. వాళ్ళ దగ్గరికి అవన్నీ ఎలా వచ్చాయంటే ఐగుప్తులో ఆహారం ఉన్న దాన్ని బట్టి. ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొక్క మెస్సయ, ఆ కాలపు మెస్సయగా పిలువబడినటువంటి యోసేపు. ఆ కాలపు మెస్సయగా పిలువబడిన యోసేపు ఎవరైతే ఉన్నారో, యోసేపును ఆధారం చేసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనీ, లేకపోతే అన్ని రకాల విషయాలన్నీ కూడా ఐగుప్తు చేరుకున్నాయి. ఆ ఐగుప్తు నుంచి దేవుని ప్రజల చేతికి అందింది. దేవుని ప్రజల చేతి నుండి దేవుని మందిరం కట్టడానికి వచ్చాయి. అంటే అర్థం ఏంటంటే మందిరం అనేది కేవలం విగ్రహం కాదు. మందిరం అనేది ఇశ్రాయేలీల విగ్రహం అసలు కాదు. గమనించండి ఒకసారి. అంటే మందిరాన్ని ఆ మందిరం కోసం కాదు, కానీ అంటే ఆ మందిరం కోసం చంపడం, ఆ మందిరం కోసం చావడం, మందిరం కోసం ఇవన్నీ కాదు. ఆ మందిరాన్ని చూస్తూ నేను ఆ మందిరంలాగా ఉన్నానా లేదా తెలియజేసే ఒక అర్థం లాంటిది. మందిరం ఉంది అంటే నేనున్నాను అని అర్థం. సో మందిరం లేదు అంటే నేనుగా లేను అని అర్థం. సో గమనించండి ఒకసారి. ఎన్ని పేర్లు చెప్పాను ఇప్పటిదాకా? మొత్తం 3 అయ్యాయి. ప్రతి పేరు ఎవరి గురించో ఎక్కడి గురించో మాట్లాడట్లేదు, ముందు మన గురించి మాట్లాడతాం. పరిశుద్ధ దేవుని మందిరానికి ఉన్నటువంటి పేర్లు. మిష్కాన్ మొదటిది. మిష్కాన్ అంటే ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని పరిశుద్ధ స్థలం నివసించే దేవుని పరిశుద్ధ నివాస స్థలం, లేకపోతే దేవుడు నివసించే స్థలం, నివాస స్థలం షకాన్, మిష్కాన్. రెండోది ఓహెల్ మోయద్. ఈ ఓహెల్ మోయద్ అనే మాటకి దేవుడు కలుసుకునే స్థలం. దేవుడు కలుసుకునే స్థలం నీ లోపల, నీ అంతరంగంలో దేవునికి స్థానం. అనగా మేము ఇందాక చదివిన వచనం ఉంది కదా, 25వ అధ్యాయం 21వ వచనం చదివాం కదా. అక్కడ మందసములో దేవుని యొక్క శాసనములు పెట్టబడి దాని మీద కరుణా పీఠం ఉండి 2 కెరూబులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండి వాటి కనుదృష్టి, వాటి చూపు మందసం మీద ఉండాలి. అంటే రెండు కెరూబులు, 2 కెరూబులు ఎవరైతే ఉన్నారో అటు పక్క ఇటు పక్క. సో ఆల్ ఇంపల్సెస్ అని అర్థం. ఇంపల్సివ్ ఫోర్సెస్ అన్నీ కూడా దేవుని సన్నిధి, దేవుని వాక్యం వైపు చూస్తూ ఉండాలి. దేవుని వాక్యం ఒక స్థలంలో ఉండి మందసంలో ఉండాలి. ఆ మందసం మీద కరుణ పీఠం, అనగా దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క యాట్రిబ్యూట్ని తెలియజేస్తే లోపలేమో వాక్యం ఉంటుంది, రాయబడిన వాక్యం ఉంటే ఆ వాక్యం పైన దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ని గుర్తు చేసే మర్సీ సీట్ ఉంటుంది. ఆ సీట్ మీద ఆ కెరూబులు 2 కూడా ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండాలి. అవి 2 కూడా 2 కెరూబుల ముఖం కూడా మందసాన్ని చూస్తుండాలి. అనగా మందసంలో ఉన్న శాసనలు చూస్తుండాలి. అంటే లోపల ఉన్నటువంటి ఇంపల్సివ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈవిల్ ఇంపల్స్ కావచ్చు, లేకపోతే గుడ్ ఇంపల్స్ కావచ్చు, అన్నీ కూడా దేవుని తట్టు, దేవుని వాక్యం తట్టు చూస్తుండాలి. వాక్యం సెంటర్లో ఉండాలి. తర్వాత చూడండి ఒకసారి, అక్కడ 3 అడ్రస్లు చెప్పబడ్డాయి. అడ్రస్ నెంబర్ 1, మందసము, దేవుని శాసనలు కలిగినటువంటి పలకలు ఉన్నటువంటి మందసం మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి, తర్వాత కరుణా పీఠం మీద నుండి. ఈ 3 అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. నీకు ఆజ్ఞాపించవలసినటువంటి విషయాలు, నీవు నడవలసినటువంటి విషయాలు నేను అక్కడి నుంచి నీతో మాట్లాడతాను. అక్కడి నుంచి నేను నీకు ఆజ్ఞాపిస్తాను. సో దేవుడు ఆజ్ఞాపించే ఒక మీటింగ్ ప్లేస్ కాబట్టి, దేవుని ఎక్కడ కలుసుకుంటావు అని అడిగితే, దేవుని కలుసుకునే స్థలం మొట్టమొదటి నీ లోపల. ఎక్కడెక్కడో తిరగడం కాదండి, ముందు లోపలికి వెళ్ళాలి. ఒకసారి నేను లాస్ట్ వీక్ మాట్లాడుకున్నా, లాస్ట్ సండే అనుకుంటా, సండే మెసేజ్లో మాట్లాడుకున్నా. మనం ఎంత సైలెంట్ చేసి నా లోపల దేవుని నివాస స్థలం ఉంది, అక్కడ నేను కూర్చోవాలి.
అక్కడ అన్ని సైలెంట్ చేసి దేవుని ఫోకస్ అంతా దేవుని వాక్యం మీద పెట్టగలిగినప్పుడు దేవుని మీటింగ్ ప్లేస్ అదే. అక్కడ దేవుడిని నీకు ఆజ్ఞాపిస్తాడు. నీవు చేయవలసిన విషయాలు అక్కడి నుంచి నీకు ఆజ్ఞలు బయలుదేరుతాయి. తర్వాత మూడో పేరు చెప్పాను, మిగ్దాష్ అని. మిగ్దాష్. బేత్ అంటే ఇల్లు, మిగ్దాష్ అంటే ద హోలీ ప్లేస్. మీరు దేవుని పరిశుద్ధ మందిరం, పరిశుద్ధాత్మ నివసించే పరిశుద్ధ స్థలమై ఉన్నారు. మళ్ళీ రిపీట్ చేస్తాను, మళ్ళీ చూడండి ఒకసారి. ఒకప్పుడు యెరూషలేము మందిరం దేవుని మందిరం, ఇప్పుడు మన శరీరాలు దేవుని మందిరం ఏం అవ్వలేదు. అప్పుడైనా ఇప్పుడైనా అంతా ఒకటే. సో ఈవెన్ యేసు ప్రభు కూడా ఇశ్రాయేలీల యొక్క మైండ్ని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మైండ్ సెట్ని చేంజ్ చేసే విధంగా ఆయన జ్ఞాపకం చేస్తూ, ఈ మందిరాన్ని మీరు పడగొడితే 3 దినాల్లో తిరిగి కడతాను. అక్కడ రాస్తుంది క్లియర్గా. ఇది యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంది. అక్కడ ఏమని రాస్తుందంటే, వారికి శిష్యులకి, అక్కడున్న వారికి ఆయన చనిపోయిన తర్వాత, మరణించి తిరిగి లేచిన తర్వాత కానీ అర్థం కాలేదట. ఇదిగో ఆయన తన శరీరం గురించి మాట్లాడుతున్నాడు. అంటే అది ఆయన శరీరం ఎలాగ మందిరమో, మనం కూడా దేవుని మందిరమై ఉన్నాం. పడిపోయిన మందిరం తిరిగి కట్టబడాలి. ఎక్కడో మందిరం కట్టబడే ముందు నా మందిరం నేను కట్టబడాలి. మొట్టమొదట ప్రార్థన చేసుకున్నాం ఈరోజుకి. తల వచ్చి కళ్ళు మూసుకొని ఏకీభవించి, ఇంకా ఉన్నాయి పేర్లు, రేపటి దినం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. పరమ తండ్రి, మహోన్నతుడ, కృపగల దేవ, మీకున్న స్తుతులు, స్తోత్రం నాయన. యుద్ధకాలము నాతో పాటు ఏకీభవించి ఇదిగో వాక్యమును ధ్యానించడానికి తమ మనస్సును సిద్ధపరచుకొని, స్థిరపరచుకొని ప్రార్థనలో ఏకీభవించి ఇంతవరకు కనిపెట్టిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మీ బిడ్డల మీద మీ కనుదృష్టి ఉంచండి, దీవించి ఆశీర్వదించి స్థిరపరచండి. మా దేవ, మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఘనమైన మీ అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి మీకు వందనాలు. పరిశుద్ధ నివాస స్థలం యొక్క ఉద్దేశాలు, ఆ పేర్లలో ఉన్న అర్థాలు విధానం బట్టి మీకు వందనాలు. క్రీస్తు గొప్ప నామన ఇదిగో నాతో పాటు ఏకీవించిన ప్రతి వ్యక్తి ఒక మందిరముగా ప్రతిష్ఠించబడునుగాక, తిరిగి పునఃస్థితి స్థాపన కలుగునుగాక. దేవా, మీకు వందనాలు. వారి రక్త మాంసాల్లో నివసిస్తున్న పరిశుద్ధాత్మ నివసించే మందిరాలుగా ప్రతి వ్యక్తి ఒక మిష్కాన్, ప్రతి వ్యక్తి ఒక ఓహెల్ మోయద్గా మార్చబడునుగాక. దేవుని ఆజ్ఞ తమ హృదయాల్లో నింపుకొని, ఆజ్ఞాపించే ఆజ్ఞల మీద ఉన్నటువంటి కరుణాపీఠం మీద నుండి మీరు మాట్లాడతాను. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీకే వందనాలు చెల్లిస్తాను. ఈ సమయంలో నేను ప్రభావ చెప్పబడిన మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి. నేను ఇంకా ఎక్కడ దేవుని మందిరంగా కట్టబడవలసి ఉందో, ఏ విషయాలు ఇంకా శాసనములు ఇంకా నా లోపల ఇంకా ఉండవలసిన చోట లేవు, వాటి మీద ఉండవలసినటువంటి దేవుని యొక్క కనికరం అనే యాట్రిబ్యూట్, కృప గుణాలని పైన కవర్ చేయకుండా, కేవలం శాసనాల్ని మాత్రం పెట్టుకోకుండా, అలాగే ఇంపల్సివ్ ఫోర్సెస్ అన్నీ శాసనంల మీద దృష్టి పెట్టలాగన, అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి దేవుని మందిరాలుగా ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థిస్తున్నాం. ఏకీవించిన వారందరినీ దీవించి ఆశ్రయించి స్థిరపరచండి ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు. ఏకీవించిన ప్రతి ఒక్కరి మీద మీ కనుదృష్టి నుంచి దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థన చేస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఏకీవించిన వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ, ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మా మీద పాట. ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. ఆశీర్వాదంబుల్ ఆశతో నమ్మియున్నా మీ సత్య వాగ్దానములు బ్రహ్మర ప్రేమ వర్షము దేవా
దీవెన. తండ్రి అయిన దేవుని ప్రేమయు, అద్వితీయ కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఎడబాయిన సన్నిధి సహవాసము మన అందరి మీదను ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలమై నడిపించును గాక. ఆమేన్. అందరికీ షాలోమ్ అందరికీ వందనాలు. షాలోమ్ అన్నా, షాలోమ్ అందరికి. షాలోమ్ అన్న, షాలోమ్ అన్న అందరికీ షాలోమ్. షాలోమ్ అందరికీ షాలోమ్. Recording